దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియులందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. ప్రభునందు ప్రియులరా, ఇంతవరకు మనము చాలా విషయాల గురించి మనము ధ్యానం చేసుకుంటూ మరి ముందుకు మనం కొనసాగుతూ ఉన్నాం. దేవుడు ఈ దినాన్న మరి మీ ముందుకు రావడానికి ఆయన సహాయం చేసి ఉన్నాడు. దేవునికి ఘనత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశము పేరు సర్వాధికారి అయిన ప్రభువు క్రీస్తు అని. ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి. ప్రభునందు ప్రియులరా, ప్రభువు అనేటువంటి ఈ పదం పాత నిబంధనలోను మరియు కొత్త నిబంధనలోను చాలా సందర్భాలలో ఉపయోగించబడింది. కొత్త నిబంధనలో ప్రభువు అంటే దేవుడు అని కొంచెం పెద్ద అక్షరాలతో లేకపోతే బోల్డ్ ఫాంట్తో ఆ పేరు అంటే దేవుణ్ణి సూచించాలి అనుకున్నటువంటి సమయంలో ఏం చేస్తున్నారంటే పెద్ద అక్షరాలు లేదా బోల్డ్ ఫాంట్తో ప్రభువు అని రాసినటువంటి కొన్ని సందర్భాలు మనకు కొత్త నిబంధనలో మనకు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడైతే అలా ఉపయోగించారో అవన్నీ కూడా మరి దేవునికి వర్తిస్తాయని చెప్పేసి మీరు గమనించాలని చెప్పేసి మీకు ప్రభుపేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశం సర్వాధికారి అయిన ప్రభువు లేక క్రీస్తు అని మనము ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామంటే, నూతన నిబంధన గ్రంథములో మనకు ప్రభువు అంటేనే మనకు గుర్తొచ్చేది ఎవరంటే మన ప్రభువే, క్రీస్తు. దేవుని యొక్క వాక్యములో చాలా సందర్భాలలో ఆయన గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధనలోను మరియు కొత్త నిబంధనలోను ఆయన గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యాలు తాను ఏర్పరచుకున్నటువంటి వారి ద్వారా ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యాలను మనము ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందామండి. ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ ఏమని రాయబడిందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని రాయబడింది. అందరికీ ప్రభువు ఆయన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే యూదులకు అన్యజనులకు వేరువేరు ప్రభువులు లేరు, ఒక్కడే ప్రభువు ఉన్నాడు. యూదులకైనా అన్యజనులకైనా ఒక్కడే ప్రభువు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. అలాగే మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ ఏం రాయబడిందంటే ప్రభువు ఒక్కడే అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ప్రియులారా, ప్రభువు అందరికీ ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే, పరిశుద్ధాత్మయు ఒక్కడే అనేటువంటి మాటలు మనము ఎఫెసీ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మీరు ప్రభువు అంటేనే మీకు ఎవరు గుర్తుకు రావాలంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గుర్తుకు రావాలి మీకు. అందుకే మీకు ఈ సందర్భాలన్నీ కూడా నేను మీకు జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియులారా, అలాగే మీరు చూస్తే కనుక సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించినటువంటిది ఎవరు అంటే మన ప్రభువును, అంటే క్రీస్తును సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించాడు ఆయన. అందుకే ఒక సందర్భంలో పౌలు ఏమంటాడంటే నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నేను నీతిమంతుడిగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటున్నాడు ఆయన. మీరు గమనించాలి, ఎందుకంటే రాయబడినటువంటి సందర్భాలన్నింటినీ కూడా మీరు గమనిస్తూ వస్తే కనుక ఇవన్నీ కూడా ఆ పరిశుద్ధ గ్రంథములో లేఖనాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంటున్నాయి. ప్రియులారా, వాటిని మీరు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కూడా మీరు తెరచి చూడాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అలాగే ప్రియులారా, కొన్ని సందర్భాలు పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి కొన్ని సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలిజబెతు, జకరియా వీళ్ళిద్దరూ కూడా దంపతులు. వాళ్ళ కుమారుడు బాప్తిస్మం నుంచి యోహాను. మీరు యోహాను సువార్త లూకా సువార్త 1వ అధ్యాయంలో
40వ వచనంలో మీరు చూస్తే గనక 40వ వచనంలో మీరు చూస్తే గనక ఎలిజబెతు మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్ల నేను, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించెను. 43వ వచనంలో నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. మీరు గమనిస్తున్నారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ గర్భములో ఉన్నాడు. గర్భములో ఉన్నటువంటి ఆ శిశువు, ఆ చిన్న బిడ్డ, గర్భములో ఉన్నటువంటి ఆ బిడ్డ మరియ యొక్క ఆ వందన వచనము ఆ బిడ్డ విన్నాడు. అందుకే ఈ మాట ఎలా మీరు ఆలోచించాలంటే, మరియ యొక్క వందన వచనం వినగానే ఎలిజబెతు గర్భములో ఉన్నటువంటి శిశువు అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించెను. మీరు గమనిస్తున్నారా ప్రియులారా? ఇక్కడ నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చింది, ఇది ఎలా సాధ్యమైందని చెప్పేసి ఆ గర్భములో ఉన్నటువంటి శిశువు. మీరు 44వ వచనం కూడా మీరు చూడండి ప్రియులారా. ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. అంటే గర్భములో ఉన్నటువంటి శిశువు బాప్తిస్మం ఇచ్చి యోహాను సంతోషముతో లేదా ఆనందముతో గంతులు వేస్తూ ఉన్నట్లుగా ఈ మాటలు మనం చూస్తున్నాం ప్రియులరా. అయితే ఈ మాటలన్నీ కూడా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నింపబడి ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతుంది ప్రియులరా. కనుక మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించండి. అలాగే మీరు లూకా సువార్త 3వ అధ్యాయంలో కనుక చూస్తే, 3వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయడానికి వచ్చినటువంటి ఒక ప్రవక్త లేదా ఒక దూత అని కొన్ని సందర్భాలలో రాయబడింది ప్రియులరా. కనుక మీరు ఈ విషయాలను మీరు గమనించాలని ప్రభు పెట్టని మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రభు యొక్క మార్గాన్ని సరళము చేయడానికి. అందుకే ఆయన వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నా వెనుక వచ్చువాడు నాకంటే గొప్పవాడు, నేను ఆయన ముందర మార్గాన్ని నేను సరళము చేయడానికి వచ్చాను, నేను ఆయన కొరకే వచ్చాను, నేను వంగి ఆయన చెప్పులో వారు కూడా విప్పడానికి నేను యోగ్యుడున కాను. కొన్ని సందర్భాలలో ఆయన గురించి ఇలాగే రాయబడింది పిల్లరా. కనుక మీరు మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలోను బాప్తిస్మం ఇచ్చి యోహాను క్రీస్తుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మీరు పరిశీలించాలని ప్రభు పేటని మీకు మనం చేస్తుంటున్నాను ప్రియులరా. అలాగే పాత నిబంధన గ్రంథములో దావీదు ఉన్నాడు. 110వ కీర్తన చూద్దాం. పాత నిబంధన గ్రంథములో 110వ కీర్తన మనం చూద్దామండి. 110వ కీర్తన దేవుని యొక్క వాక్యాన్ని మనము తెరచి చూద్దామండి. 110వ కీర్తన ఇది దావీదు రచించినటువంటి కీర్తన. మొదటి వచనం, ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఇక్కడ మీరు గమనించాలి, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఇక్కడ ఇద్దరు ప్రభువులు కనబడుతున్నారు. ఇక్కడ ఒక ప్రభువు కాదు కనబడేది, ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. ఇక్కడ ప్రభువు నా ప్రభువు, క్రీస్తును లేకపోతే యేసును దావీదు నా ప్రభువు అంటున్నాడు ఆయన. ఇదే విషయాన్ని మనం కొత్త నిబంధనలో కూడా మనం చూడొచ్చు ప్రియులరా. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను రాయబడినటువంటి సందర్భాలు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలోను, మార్కు సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలోను, లూకా సువార్త 20వ అధ్యాయం 43వ వచనంలోను రాయబడినటువంటి సందర్భం ఏదైతే మనము కీర్తన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామో అదే విషయాన్ని మరలా తిరిగి ఈ సువార్తలలో మరలా తిరిగి ప్రస్తావించడం. మత్తయి సువార్తలో మత్తయి, మార్కు సువార్తలో మార్కు గారు, లూకా సువార్తలో లూకా గారు మరలా తిరిగి ఈ విషయాలను మరలా ఎత్తి చూపిస్తున్నారు వాళ్ళు.
మీరు మత్తయి సువార్తలో 22వ అధ్యాయం 44వ వచనంలో మీరు చదివితే గనక దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. మీరు చదవండి, దేవుని యొక్క వాక్యంలో మీరు చదవండి. దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఏల చెప్పుచూ ఉన్నాడు అంటే, ఇందాక మనం చూసాం కదా కీర్తనల గ్రంథంలో, అది ఒక ప్రవచనం. ప్రవచనం ఎప్పుడు కూడా ఒక ఊహను బట్టి కలిగింది కాదు. ప్రవచనం ఉంది అంటే ఆ ప్రవచనాన్ని దేవుడు ఏర్పరచుకున్నటువంటి దాసులు లేకపోతే ప్రవక్తలు వాళ్ళు ఆత్మ మూలంగా పలికారు అనేటువంటి విషయాన్ని మనకు కొత్త నిబంధన గ్రంథంలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో చివరి 2 వచనాలు మనం చూడొచ్చు ప్రియులారా. అలాగే మనం మార్కు సువార్తలో మనం చూస్తే గనక దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పాను అనేటువంటి మాట మార్కు సువార్తలో మార్కు గారు అంటున్నారు ప్రియులారా. ఈ విషయాలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉంటే కనుక మీకు ఏం తెలియాలంటే, ఇక్కడ దావీదు ఆయనను ప్రభు అన్నాడు. దావీదు అన్నటువంటి ఆ మాటను మత్తయి సువార్తలో ఎత్తి చూపిస్తున్నారు, మార్కు సువార్తలోను లూకా సువార్తలోను ఇదే విషయాన్ని మరలా తిరిగి ఎత్తి చూపిస్తుంటున్నారు పిల్లరా. అలాగే మనము ఇంకా కొత్త నిబంధన గ్రంథంలోనికి వస్తే గనక అపోస్తులుడైనటువంటి పౌలు అపోస్తులుడైనటువంటి పేతురు యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. ఈయన 2వ అధ్యాయాన్ని చూద్దామండి. 2వ అధ్యాయాన్ని చూద్దాం. ఈ 2వ అధ్యాయంలో 34, 35 వచనాలు చదువుతున్నాను. ఈ 2 వచనాలు మీరు ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలనని చెప్పెను. అపోస్తులుడైనటువంటి పేతురు యేసుక్రీస్తు సిలువ వేసినటువంటి సంఘటనను, అలాగే దేవుడు ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను అంటే దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ విషయము ఇశ్రాయేలు వంశమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలి అనేటువంటి మాటలు పరిశుద్ధాత్మ పూర్ణుడుగా ఉన్నటువంటి అపోస్తులుడైనటువంటి పేతురు ఆ రోజు యూదుల సమాజంలో చాలా గట్టిగా ఆయన పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటున్నారు ప్రియులారా. ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ప్రభువు అంటే, ప్రభువు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? క్రీస్తు అంటే అభిషక్తుడు, మెస్సయా, అభిషక్తుడు, అభిషేకము నొందినవాడు. ప్రభువు అంటే రాజు, పాలించేవాడు అని, మనల్ని ఏలుబడి చేసేటువంటి వాడని. అలాగే మీరు ఇంకొక రెఫరెన్స్ మీకు చూపిస్తాను. ఇదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. 31వ వచనం, 5వ అధ్యాయము 31వ వచనం. ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నాము. దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను నియమించెను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హెచ్చించెను అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నారు. అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్తము చేత అంటే తన కుడి చేయి చేత ప్రభువును
ఆయన హెచ్చిస్తూ ఉన్నాడు. ఎవరు హెచ్చిస్తున్నారు ఇక్కడ? దేవుడే హెచ్చిస్తున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటో తెలుసా? అధిపతి అంటే ఏంటి? రక్షకుడు అంటే యేసు అని. యేసు అనేటువంటి ఈ పేరు దేవదూత చేత పెట్టబడినటువంటి పేరు అని మనము మన ప్రీవియస్ వీడియోలో మరి కొన్ని సందర్భాలలో చెప్పవలసి వచ్చింది కాబట్టి నేను చెప్పాను. ప్రియులారా, మీరు గమనించాలని నేను ప్రభుపేట నేను మీకు మనవి చేస్తున్నాను. రక్షకుడు అంటే యేసు అని. యేసు అంటే రక్షకుడు అని. పాత నిబంధన గ్రంథములో మనం చూస్తే రక్షకుడు అంటే యెహోవా అనేటువంటి ఆయన ఇశ్రాయేలు ప్రజలకు రక్షకుడుగా ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధన గ్రంథములో దేవుడే ఆయనకు ఈ అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే ఇది నా సొంత మాట కాదు, దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి మీరు నమ్మడానికి సరైన రుజువులు, ఆధారాలు నేను చూపిస్తాను. కనుక మీరు గమనించాలని నేను ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులారా. యేసు ప్రభు ఈ లోకములో ఆయన ఉన్నప్పుడు ఆయన స్వయంగా తానే చెప్పాడు ఒక సందర్భములో. మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనాన్ని మీరు చూడండి ప్రియులారా. 13వ అధ్యాయము 13వ వచనం. బోధకుడనియు ప్రభువు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను మీ బోధకుడను, నేను ప్రభువును, కనుక మీరిట్లా పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను అనేటువంటి మాట ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. అపోస్తుల్లో ఒకడైనటువంటి యోహాను క్రీస్తును గురించి ఈ మాటలు చెప్తున్నాడు ప్రియులారా. నేను మీ బోధకుడను, నేను మీ ప్రభువును అని స్వయంగా ప్రభువే అంటున్నాడు. ఇక్కడ క్రీస్తు అంటున్నటువంటి మాట ఇది ప్రియులారా. ఎందుకంటే ఈ సందర్భంలో మీరు చూస్తే కనుక యేసు ప్రభు తన 12 మంది శిష్యుల యొక్క పాదాలన్నింటినీ కూడా ఆయన కడిగాడు. వారు ఆయనను ప్రభు అని, బోధకుడని ఆయనను పిలుస్తూ ఉన్నారు. ఆయన కూడా వాళ్ళు పిలిచినటువంటి ఆ పిలుపునకు అంగీకరిస్తున్నాడు ఆయన. ఒకవేళ గనక అలా పిలువబడకూడదు అంటే అలా పిలిచినప్పుడు ఆయన వ్యతిరేకించేటువంటి వాడు. కొన్ని సందర్భాలు ఉన్నాయి అలా వ్యతిరేకించేటువంటి సందర్భాలు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ప్రభు అంగీకరిస్తున్నాడు. నేను మీ బోధకుడిని, నేను మీకు ప్రభువును అని ఆయన అంగీకరిస్తున్నాడు. కనుక ప్రియులారా, మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. మనము పాత నిబంధన గ్రంథములో, కీర్తన గ్రంథములో దావీదు ఆయనను ఆత్మ వలన ప్రభు అని తెలియజేశాడు. ఆయనను ప్రభు అని పిలిచాడు. ఆయన పిలిచినటువంటి విషయాన్ని మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, ఈ సువార్తలన్నిటిలో కూడా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగే ఇదే విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు కూడా, అపోస్తులైనటువంటి పేతురు కూడా, అపోస్తులైనటువంటి పేతురు కూడా ఇదే విషయాన్ని మరలా తిరిగి ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో ఏదైతే మనం చూస్తున్నామో, అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పేతురు అంటే ఆత్మపూర్ణుడుగా ఉన్నటువంటి పేతురు ఈ విషయాన్ని మరలా ఎత్తి చూపిస్తున్నాడు. ఆయన ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. యేసు ప్రభు కూడా స్వయంగా ఆయన అంగీకరిస్తున్నాడు ప్రియులారా, నేను మీ ప్రభువును, నేను మీ బోధకుని అని. అలాగే ఆ తరువాత మనకు అపోస్తులైనటువంటి పౌలు ఆయన కూడా దమస్కు మార్గమందు ప్రభువును చూశాను అంటే రక్షకుడైనటువంటి యేసును ఆయన చూశాడు. ఆయనను చూశాడు కాబట్టి ఆయన 3 దినములు చూపు లేక ఎవరైనా ఆయనను నడిపిస్తే కనుక తన పనులు ఆయన చేసుకున్నట్లుగా మనము అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రియులారా. అలాగే ఈ దర్శనాన్ని గురించి మరలా తిరిగి అగ్రిప్ప రాజు దగ్గర మరొక సందర్భంలో ఆయన ఎత్తి చూపించినట్లుగా ఫేస్తు అనేటువంటి అధికారుల ముందు ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఆ కయప దగ్గర, అగ్రిప్ప దగ్గర ఈ విషయాలన్నింటిని కూడా మరలా తిరిగి ఆయన ఏం చేస్తున్నంటే ఎత్తి చూపిస్తున్నట్లుగా మనకు అపోస్తుల కార్యంలో మనకు కనబడుతుంది ప్రియులారా. కనుక మీరు ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ప్రభువు అనేటువంటి ఈ విషయాన్ని గురించి అపోస్తులైనటువంటి పౌలు తన పత్రికలలో ఎన్నో సందర్భాలలో ఎత్తి చూపించాడు. ఆయన
ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను ప్రభు పెట్టనని మీకు మనం చేస్తుంటున్నాను. అలాగే మీరు పేతురు రాసినటువంటి పత్రికలో మీరు చూస్తే కనుక మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూస్తే కనుక మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనేటువంటి మాట అక్కడ రాయబడింది ప్రియులరా. మీ హృదయముల యందు ప్రభువును క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అనేటువంటి మాట అక్కడ రాయబడింది. అలాగే మీరు ప్రకటన గ్రంథం మీరు 11వ అధ్యాయం 8వ వచనంలో కనుక మీరు చూస్తే అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడినటువంటి మాట రాయబడింది. మీరు 14వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే కనుక ప్రభువునందు మృత్యునందు మృతులు, అంటే క్రీస్తునందు మృత్యునందు మృతులు. ప్రభువు అంటే ఎవరు అంటే క్రీస్తు అని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అలాగే మీరు ఆ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మీరు చూస్తే కనుక ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు ఎవరు అంటే మన క్రీస్తు. దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను, అలాగే ఆయనను దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను ఆయన నియమించాడు, హెచ్చించాడు ఆయన. అందుకే మనం యోహాను సువార్తలో మీరు చూస్తే కనుక ఒక సందర్భం ఉంది, మీరు చూద్దామండి, ఆ మాట చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. 23వ వచనాన్ని నేను చదువుతున్నాను ప్రియులారా. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఎవరిచ్చారు ఇక్కడ సర్వాధికారం? ఎవరికిచ్చారు ఇక్కడ? మరలా చదువుతున్నాను ఈ మాట. తండ్రిని గణపరచునట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. అందుకే కొన్ని సందర్భాలలో నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, ఆయన నాకు ఏదైతే తెలియజేశాడో నేను అదే చెప్తూ ఉన్నాను, నేను నా సొంతంగా నేను ఏం చెప్పట్లేదు, ఆయన నాకు చూపించినదే, ఆయన నాకు చేయమన్నదే నేను చేస్తూ ఉన్నాను. చాలా సందర్భాలలో ప్రియులరా ఈ యోహాను సువార్తలో ఆ రోజు ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన బోధించేటువంటి సమాజములో ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్తున్నాడు. కానీ ఆయనను పట్టించుకోవటం లేదు సమాజం, ఆయనను అంగీకరించటం లేదు సమాజం. అందుకే ఈ సందర్భంలో మనం ఏం చూస్తున్నామంటే తండ్రిని ఎలా అయితే గణపరుస్తున్నారో అలాగే కుమారుని కూడా గణపరచాలి. సర్వాధికారం కుమారునికి ఇవ్వబడి ఉంది. కుమారుని తృణీకరించడం అంటే మనం దేవుణ్ణి తృణీకరిస్తూ ఉన్నామని. కుమారుని మనం గణపరచలేదు అంటే మనం దేవుణ్ణి గణపరచడం లేదు అని మీరు అర్థం చేసుకోవాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అలాగే సర్వాధికారం అనేటువంటి ఈ మాట మనం చూస్తే ఇంకా మనం గమనిస్తే కనుక మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే పరలోకం మీదను భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది. పాత నిబంధన గ్రంథములో సర్వాధికారి ఎవరు అంటే మనము దేవుని పేరు మనం చెప్పాలి, దేవుడే మనకు సర్వాధికారి అని చెప్పాలి. కానీ ఇక్కడ తన కుమారునికి సర్వాధికారం ఆయనే ఇచ్చాడని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే దేవుడే ఏమని చెప్తున్నాడంటే మీరు నన్ను ఎలా గణపరుస్తున్నారో అలాగే నా కుమారుని కూడా మీరు గణపరచండి. కుమారుని మీరు తృణీకరిస్తున్నారా? మీరు నన్ను తృణీకరిస్తూ ఉన్నారు. కుమారునికి మీరు విధేయత చూపించడం లేదా? మీరు నాకు కూడా విధేయత చూపించడం లేదు. ఈ విషయాలను నేను సొంతంగా చెప్పట్లేదు ప్రియులరా. ఈ విషయాలన్నీ నేను స్వయంగా లేదా సొంతంగా నేను చెప్పటం లేదు. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి విషయాలే నేను మీకు చెప్తూ ఉన్నాను. అలాగే మీరు యోహాను సువార్త 17వ అధ్యాయం మీరు 2వ వచనంలో మీరు చూస్తే కనుక సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి అనేటువంటి మాట అక్కడ కనబడుతుంది ప్రియులారా. అయితే మరికొన్ని వచనాలు ఉన్నాయి, వాటిని చూసుకొని మనము ఇంకొంచెం ముందుకు వెళ్దామండి. అపోస్తులైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
రెండవ అధ్యాయము 8, 9 వచనాలు మనం చదువుతామండి. 8, 9 వచనాలు. రెండవ అధ్యాయము 8, 9 వచనాలు మనం చూద్దామండి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఎవరి పాదాల కింద సమస్తాన్ని ఉంచారు ఇక్కడ? అర్థం చేసుకుంటున్నారు కదా మీరు. ఇంతవరకు లేఖనాలన్నీ కూడా మీరు చూస్తూ వచ్చారు. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. గమనిస్తున్నారా ఈ వాక్యాన్ని? ఈ లేఖన భాగాన్ని మీరు చూడాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు. 9వ వచనం జాగ్రత్తగా మీరు గమనించండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తూ ఉన్నాము. మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తూ ఉన్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు క్రీస్తుని గురించి చెప్పినటువంటి ఈ మాటలు మీరు గమనించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. ఈ సందర్భాన్ని కొంచెం మీరు బాగా ఆలోచించండి. మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వాడు ఆయన. అలా ఆయన మనం చూస్తున్నాం. అందుకే స్టెఫెను 7వ అధ్యాయంలో మీరు ఆ చివరి వచనాల్లో కనుక మీరు చూస్తే దేవుని మహిమను యేసు ఆయన కుడిపార్శ్వమున కూర్చోవడం నేను చూస్తూ ఉన్నాడు అంటున్నాడు ఆయన. అంటే ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన చూసినట్లుగా మనము ఆ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులరా. కనుక మీరు ఈ మాటలు మీరు గమనించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. అట్లాగే మీరు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాను. 20వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఆయన అంటే దేవుడు ఇక్కడ, ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. చూస్తున్నారా ఈ మాట? ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు కూడా దేవుడు ప్రతి నామము కంటే, అధికారము కంటే, ఆధిపత్యము కంటే, ప్రభుత్వము కంటే, పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే దేవుడు ఎంతగా ఆయనను హెచ్చించాడో చూడండి. ఆయనను ఎంతగా హెచ్చించాడో మనం అంతగా తగ్గించాలా? ఎందుకంటే ఈరోజు ఆయనను గురించి ఆయన ప్రభువు కాదని, ఆయన సర్వాధికారి కాదని తృణీకరిస్తూ ఉన్నారు. అందుకే నేను ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. అందుకే నేను ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది ప్రియులరా. అలాగే ఇంకా కొంచెం మీరు చూడండి 22వ వచనంలో సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. అలాగే ఇంకొక వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. 8వ వచనం చదువుతున్నాను. మరియు
ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. ఇక్కడ మీరు గమనిస్తున్నారో లేదో, పరలోకం, భూమి మీద, భూమి క్రింద అంటే 3 లోకాలు. ప్రతి నామము, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు. యేసుక్రీస్తుని ఎలా అంగీకరించాలి? ప్రభువు, ఆయన నా ప్రభువు అని ఒప్పుకోవాలి. అందుకే మనం రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో 10వ అధ్యాయంలో ఆయన ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావా అంటున్నాడు. ఆయన ప్రభు అని అంగీకరించిన వాడు సిగ్గుపడడు అని లేఖనము కూడా స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది. ప్రియులరా, లేఖనము సాక్ష్యం చెప్తోంది. ప్రభువు నామమందు విశ్వాసం ఉంచిన వాడు, అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అనేటువంటి ఆ వాక్యము లేదా లేఖనము మనకు సాక్ష్యం ఇస్తూ ఉంది ప్రవక్తల గ్రంథాల్లో నుంచి. అలాగే ఈ సందర్భంలో కూడా మనం చూస్తున్నాం కదా, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు ఆయనను ఎలా అంగీకరించాలంటే ఆయన నా ప్రభువు. ఎందుకంటే అపోస్తుల కార్యములో అపోస్తులుడు పేతురు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని ప్రభువుగాను, అధిపతిగాను, రక్షకునిగాను, క్రీస్తుగాను దేవుడు ఆయనను హెచ్చించినట్లుగా, దేవుడు ఆయనను నియమించినట్లుగా కొన్ని లేఖన భాగాలు మనం చూస్తూ ఉన్నాము కదా. దేవునికి మహిమ రావాలంటే క్రీస్తును ప్రభువుగా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఆయనను అంగీకరిస్తేనే, ఇంకా చూడండి మీరు, ప్రతి వాని 11వ వచనం చదువుతున్నాను, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అత్యధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఆయన కంటే ఎవరికి ఇక్కడ? క్రీస్తునకు ఇచ్చాడు ఆయన. కనుక మీరు ఈ లేఖన భాగాలన్నీ కూడా మీరు గమనించాలని నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా. అందుకే దేవునికి మహిమ రావాలంటే యేసు క్రీస్తును ప్రభువు అని ఒప్పుకోవాలి మనం. అలాగే చూడండి, మీరు ఇంకొక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తాను మీకు, ముగించుకుందామండి. ఇక యోహాను సువార్త 3వ అధ్యాయంలో 35వ వచనం చదువుతున్నాను. 3వ అధ్యాయం 35వ వచనంలో, తండ్రి కుమారుని ప్రేమించుచూ ఉన్నాడు గనుక, యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి తండ్రి కుమారునికి సమస్తమును అప్పగించాడు. అంటే ఆయనే ఇస్తూ ఉన్నాడు. ఎవరు? తన కుమారునికి. ఇంకా చూడండి 36వ వచనం, మీరు చూడండి 36వ వచనం, జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ వచనాన్ని. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని మీరు అంగీకరించాలి, కుమారుని యందు మీరు విశ్వసించాలి. ఎలా? యేసు ప్రభువు అని ఒప్పుకోవాలి. ప్రభువు అంటే రాజు అని, అధిపతి అంటే రాజు అని, క్రీస్తు అంటే అభిషిక్తుడని. ఈరోజు మనకు రాజుగా ఉన్నాడు. నువ్వు ఆయనను తృణీకరిస్తూ ఉన్నావా? అందుకే మనకు కొత్త నిబంధన గ్రంథములోను పాత నిబంధన గ్రంథములోను ప్రవక్తులు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనము కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నాం, యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, మలాకీ గ్రంథంలో కూడా ఆయనను గురించినటువంటి ఒక సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రియులరా. ఇంతమంది ఆయనను ప్రభు అని చెప్తూ ఉంటే మీరు తృణీకరిస్తే ఎలా? ఈ అధికారం లేదా సర్వాధికారం అన్నది దేవుడే ఆయనకు అప్పగించాడు. కనుక ఆయనను, యేసును ప్రభువుగా నువ్వు అంగీకరించాలి.
అధిపతిగా నువ్వు అంగీకరించాలి, క్రీస్తుగా నువ్వు అంగీకరించాలి. నువ్వు ఆయనను ప్రభు అని ఒప్పుకుంటేనే ఆయనకు మహిమ. ఇంకా మీరు ఈ వచనంలో మీరు చూడండి, 35వ వచనంలో నేను చదువుతున్నాను. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చూస్తున్నారా ఈ మాట? దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కుమారునికి విధేయత చూపించకపోతే గనక దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉంటుంది. కుమారుని దేవుడు ప్రతి విషయంలో కూడా హెచ్చించాడు. ఈ యుగమునందు, రాబో యుగమునందు ప్రతి నామమునకు పై నామం ఆయనకిచ్చాడు. సమస్తమును ఆయన పాదాల కింద ఉంచాలని దేవుడే అనుకుంటూ ఉన్నాడు. అందుకే నాయన, నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చుండు, నువ్వు నా కుడిపార్శ్వమున ఆసీనుడుగా ఉండు. ఎన్ని సందర్భాలలో చూపిస్తున్నాడు ఆయన్ని, ఎన్ని సందర్భాలలో, ఎన్ని లేఖనాలు, ఎన్ని సందర్భాలలో మనకు ఈ సాక్ష్యాలు కనబడుతూ ఉన్నాయి. ఇంకా మీరు తృణీకరించడం ఏంటో నాకు అర్థం కాలే. దయతో మీరు ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నా. పిల్లరా, ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించి దేవునికి మహిమకరంగా ముందుకు మీరు కొనసాగాలని ప్రభుపేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు అయ్యా, అందరికీ వందనాలు.